మరి నిన్నటి రోజున మన కపిలేశ్వర మండలం నేలటూరు గ్రామంలో మరి చెట్టుబల్లి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి శ్రీ 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 స్వర్గీయ దొమ్మేటి వెంకటరెడ్డి గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం మరి కుల మతాలకు అతీతంగా చెట్టుబల్లి సంఘం ఆధ్వర్యంలో మండల ప్రజలందరూ కూడా మరి పాల్గొని ఘనంగా నిర్వహించాం. మరి ఆ కార్యక్రమానికి నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి మరి ఎమ్మెల్యే గారు కానీ, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి మరి నీటిపారుదల శాఖ చైర్మన్ అయినటువంటి లీలకృష్ణ గారిని కానీ, మరి చెట్టుబల్లి సంఘానికి చెందినటువంటి మరి రామచంద్రపురం నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మరి వాసంశెట్టి సుభాష్ గారిని మినిస్టర్గా మరి గౌరవంగా ఆహ్వానించడం జరిగింది మా సంఘం ఆధ్వర్యంలో. మరి గౌరవంగా మరి రావడం జరిగింది. మరి మంత్రి గారు, ఎమ్మెల్యే గారు మరి చక్కగా మాట్లాడి చెప్పడం జరిగింది. మరి తదుపరి మరి లీలాకృష్ణ గారు మాట్లాడినటువంటి సందర్భం అంతా కూడా మరి చూసినటువంటి అక్కడ మా సంఘంలో ఉన్నటువంటి యూత్ కుర్రవాళ్ళందరూ కూడా భావోద్వేగానికి గురయ్యి మరి ఖండించాలని చెప్పి వాటిలోనే ప్రయత్నం చేసినప్పుడు కూడా కొంతమంది పెద్దలు మనం సంస్కారంగా పిలిచాం కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడతారో మాట్లాడనివ్వండి, వాళ్ళకి రాక ఇప్పుడు మనం ఖండించినట్లయితే సంస్కారం లేని హీనులం అవుతాం. అదేదో ఇప్పుడు మాట్లాడి వెళ్ళనివ్వండి, మనం నలుగురు కూడా ఆలోచించి రేపు పొద్దుట వీరిని ఏ విధంగా ఖండించాలని చెప్పేసి చెప్పడంతో ఈ రోజున ప్రెస్ మీట్ పెట్టి మరి పత్రికా ముఖంగా లీలాకృష్ణ గారికి తెలియజేస్తా ఉన్నాం. లీలాకృష్ణ గారు, ఏంటి మీరు మాట్లాడుతున్నటువంటి ధోరణి? అంటే కళలోని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోట తిరుమతులు గారే గుర్తుకొస్తున్నారు అనిపిస్తుంది. మీరు మాట్లాడిన సందర్భం చూసినట్లయితే మైక్ పట్టుకుని మాట్లాడుతూ ఉన్నారు తప్ప వెనకాల ఫ్లెక్సీ మీద ఉన్నటువంటి తోట తిరుమతులు గారి బొమ్మే మీ కళలో కనపడతా ఉంది. ఎందుకు అంత ఉలికిపోటు ఎందుకు పడుతున్నారో మాకైతే అర్థం కావట్లేదు. ఏంటి తోట తిరుమతులు గారు అభివృద్ధిని అడ్డుకుంటున్నారా? అంటే చెట్టుబల్లిని దుష్ట శక్తుల కింద చూస్తారా మీరు? ఇదేనా చెట్టుబల్లికి ఇచ్చే గౌరవం మీరు? లీలాకృష్ణ గారు సోదరుడిగా భావించి వైస్ చైర్మన్ పిల్లి గణేశ్వరరావు గారిని ఉద్దేశించి మాట్లాడారు కదా. మండపేట మున్సిపాలిటీ చరిత్రలో ఏనాడైనా కానీ ఒక చెట్టుబల్లి సోదరుడిని మున్సిపల్ వైస్ చైర్మన్గా చేసిన దాఖలాలు ఎప్పుడైనా మీరు చూసారా? అదే పిల్లి గణేశ్వరరావు గారిని వైస్ చైర్మన్ చైర్లో కూర్చోబెట్టి మరి చెట్టుబల్లిని గౌరవించినటువంటి వ్యక్తి ఎవరో మీరు మర్చిపోయారా? గుర్తు తెచ్చుకోండి. లేకపోతే ఒకసారి అదే బొమ్మను ఫ్లెక్సీలో వెనకాల ఉన్నారు కదా తిరుమూర్తి గారు, ఒకసారి చూసుకోండి. అదే తోట తిరుమూర్తి గారు గణేశ్వరరావు గారిని వైస్ చైర్మన్గా నిలబెట్టారు. అవకాశం కుదిరిన రోజున ఒకరోజు చైర్మన్ కుర్చీలో కూడా కూర్చోబెట్టి హోదా నిలబెట్టినటువంటి నాయకుడు మా తోట తిరుమూర్తి గారు. మరి అంతేకాకుండా మరి కపిలేశ్వరం మండలం వచ్చినప్పటికీ ఎంపీపీగా ఒక చెట్టుబల్లి కులం అయినటువంటి మాకు తదుపరి సోదరు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మా ముందుగా మాట్లాడినటువంటి జిత్తుడి వెంకటలక్ష్మి గారు, మరి ఈవిడ్ని కూడా చెట్టుబల్లి కులం నుంచే నియమించారంటే అంటే చెట్టుబల్లిల మీద ఆయనకి ఉన్నది ప్రేమ అంటారా, మీకులాగైనా కపట ప్రేమ అంటారా? ఒకసారి మీరు అర్థం చేసుకుంటే తెలుస్తుంది. అభివృద్ధి గురించి మాట్లాడే హక్కు మీకు ఎక్కడుంది? 21 నెలలు పూర్తిగా వస్తుంది మీ కూటమి ప్రభుత్వం వచ్చి. మరి 21 నెలల కాలంలోని కూడా మరి సంవత్సరం కాలం పాటు ఎంపీపీగా మా మిస్సెస్ ఉన్నప్పటికీ కూడా మరి మీరు చెట్టుబల్లిని గౌరవించి ప్రేమించి చెట్టుబల్లి కులాన్ని ఎదరికి తీసుకెళ్లే ఘనత ఉన్నట్లయితే ఒక్కసారి 2025 ఆగస్టు 20వ తారీఖున జరిగినటువంటి మండల పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని ఒకసారి రిపీట్ చేసుకుని చూడండి ఒకసారి. మరి అభివృద్ధిలో భాగంగా సుమారుగా మండల పరిషత్ నిధులు 15 ఫైనాన్స్ కానీ జనరల్ ఫండ్స్ కానీ 85 లక్షల రూపాయలు ఉన్నాయి.
మేము వర్క్లు ప్రపోజల్ పెట్టాం, తీర్మానాలు ఇవ్వండి సార్ అని చెప్పేసి మా ఎంపీటీసీ సభ్యులు అందరూ కూడా ఎంపీడీఓ గారిని గట్ట మండల జేఈ గారిని ఏమో ఎస్టిమేట్లు వేయమని చెప్పి కోరుతా ఉంటే వేయడానికి లేదు, నేనే యాప్ చేయమని అని చెప్పేసి మన గౌరవ శాసనసభ్యులు గారు అదే మీటింగ్లో ప్రస్తావించడం జరిగింది. అంటే సెట్టుపల్లి సంఘస్థులు, సెట్టుపల్లి ప్రజాప్రతినిధులు ఆధ్వర్యంలో అభివృద్ధి జరిగినట్లయితే ఆ క్రెడిట్, ఆ పేరు సెట్టుపల్లికి వస్తుందని కదా మీ అక్కస్తోటి మరి వర్క్ ఆర్డర్లు ఇవ్వకుండా, అభివృద్ధి జరగకుండా నాకెంత ఇస్తామని చెప్పేసి ఓటాలు అడిగే ప్రయత్నాలు కూడా చేసిన మాట వాస్తవమా కాదా? లీలాకృష్ణ గారు ఒకసారి గుర్తించుకోండి. సెట్టు బజ్జీలు అంటే నా సోదరులు, సెట్టు బజ్జీలు అంటే మామూలుగా నాకు ఎంతో ప్రేమ ఉన్నదని చెప్పి మాట్లాడుతున్నారు. 2019 ఎన్నికల్లో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఒక సెట్టు బజ్జీ కులానికి సంబంధించినటువంటి పెద్దలు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారికి ఇక్కడ టికెట్ ఇచ్చినటువంటి సందర్భంలో ప్రమాదవశాత్తు జరిగిన సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు వెళ్ళి ఒక సెట్టుబల్లి కులానికి సంబంధించినటువంటి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారిని కాలర పట్టుకుని లాగి వెనక గెంటేసి ఆయన మీద దాడి చేయడం, అదేనా సెట్టుబల్లిల మీద ఉన్నటువంటి ప్రేమ అంటే మీకు? లీలాకృష్ణ గారు అంటే పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు సెట్టుబల్లిగా కంపడలేదు ఆ రోజున? ఆయన సెట్టుబల్లి కులంగా మీరు గుర్తించలేదు ఇప్పటికీ కూడానే? ఒక పెద్ద మనిషి అని కూడా ఆలోచించకుండా కాలర్ పట్టుకుని గెంటి ఆయన మీద దాడి చేశారే, అదా మీకు ఉన్నటువంటి సంస్కారం, సెట్టుబల్లిల మీద ఉన్నటువంటి ప్రేమ? కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా చేయలేదే. మెండపాట నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలు ఆశీర్వదించలేకపోయినప్పటికీ కూడా మా ప్రియతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆశీర్వదించి మరి మీరు ప్రాతినిధ్యం వస్తున్నటువంటి పార్టీలో ఏ స్థాయిలో ఉన్నాడో మీ పార్టీ అధ్యక్షుడు ఆ స్థానాన్ని కల్పించారు. అంటే ఉప ముఖ్యమంత్రి పదవితో పాటుగా రెవెన్యూ శాఖ మంత్రి కూడా ఇచ్చి మరి గౌరవించినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరి దుష్ట శక్తుల కిందనే, శకునుల కిందనే, సెకండరీ కిందనే మాట్లాడుతూ ఉన్నారా? అసలు ఈ జనసేనకు ముందు మీరే పార్టీలో ఉన్నారు సార్. జనసేన సభ్యత్వం తీసుకోవడానికి ముందు 2018 డిసెంబర్ వరకు కూడా మీరే పార్టీలో కొనసాగారు. జ్ఞాపకం లేవా? మీరు ఏ రోజునైనా కానీ రాజ్యాంగబద్ధంగా అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగబద్ధంగా ప్రజల చేత ఎన్నుకోబడి ఒక వార్డు మెంబర్ గానో, సర్పంచ్ గానో, ఎంపీపీ గానో, జడ్పీటీసీ గానో ప్రాతినిధ్యం వహిస్తే మీకు తెలుస్తుంది. ఎంపీపీని దింపేయాలా, దింపేస్తే నిమిషాలు పట్టాలా, అరగంట పట్టాలా, గంట పట్టాలా అన్నదే మీ అహంభావానికి నిదర్శనం. అది ప్రయత్నం చేశారు 2019లో బోసు గారిని గెంటి దాడి చేసినప్పుడు కూడా రాజ్యాంగబద్ధంగా గెలవాలని చెప్పి ప్రయత్నం చేశారు. ప్రజలు ఏ విధంగా ఆశీర్వదించారో చూశారు కదా. 3వ స్థానానికి పరిమితం చేశారు మిమ్మల్ని ఇక్కడ మెండపట్టు నియోజకవర్గంలో. ఇంకా కలల గంట ఉన్నారా? సెట్టుబల్జీల మీద కపట నాటకాలు, కపట ప్రేమలో చూపిస్తూనే గమనిస్తూ ఉన్నారు. మీరు వచ్చింది మా కులనాయకుడు కార్యక్రమానికి వచ్చి రాజకీయ వేదిక చేసుకుని సెట్టుబల్జీలని సెకండరీలు కానీ మరి అజ్ఞానాల కింద కూడా మీరు మాట్లాడారంటే రేపు భవిష్యత్తులో మా సెట్టుబల్జీ సోదరులందరూ కూడా ఐకమత్యం అవుతాం. నీలాంటి దుష్ట శక్తులు నీ అవసరం కోసం వచ్చేటప్పుడు తగిన గుణపాఠం చెప్పడానికి మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. మరి అదే గ్రామంలో మీరు నిన్న నా రాజకీయం మాట్లాడినటువంటి విలేజ్లో మరి మీరు ఏ పక్షి మీద అయితే మా ఫోటోలు చూసి మాట్లాడారో అదే నాయకుడి ఆధ్వర్యంలో 150 మందికి కుల మతాలకు అతీతంగా మరి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లులు కూడా కట్టించి సుమారుగా 89 మంది అందులో కూడా మరి నివాసం ఉంటా ఉన్నారు. ఒకసారి వెళ్ళి చూడండి అభివృద్ధి జరిగిందో లేదో. అది మీకు కనీసం అభివృద్ధి కింద కనపడి ఉండదు. మరి నిత్యావసర వస్తువుల్లో భాగంగా మరి మంచినీటికి కుళాయి కూడా
ప్రారంభోత్సవం కూడా మొన్ననే మీ చేతుల మీద చేశారు, అది జ్ఞాపకం రాట్లేదా? ఒక వెల్నెస్ సెంటర్ కానీ, సచివాలయం బిల్డింగ్ కానీ, మరి అదే రకంగా రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి ఎండకి ఎండి వానకి తడుస్తూ ఉన్నారని చెప్పి అన్నటువంటి సందర్భంలో మరి ఎస్సీ సోదరులందరూ కోరిక మేరకు కూడా మరి ఆ స్టాట్యూస్ మీద కూడా స్లాబ్లు వేయించినటువంటి ఘనత కూడా మా నాయకుడు తోట త్రిమూర్తులు గారికే చెందింది. ఒకసారి అక్కడ జరిగిన అభివృద్ధో కాదన్నదే వెరిఫై చేసి చూడండి లీలాకృష్ణ గారు. నోటికి ఏదొస్తే అది మాట్లాడేయడం కాదు. పూర్తిగా నిన్న మాట్లాడింది ఏదైతే ఉందో మీరు సందర్భం చూసుకుని మాట్లాడాలని చెప్పేసి నిన్న మాట్లాడిన దానికి మీరు చూపిస్తున్నది చెట్టు బజ్జీల మీద ప్రేమ కాదు, చెట్టు బజ్జీలను ఇంకా ఎడగొట్టి కుల రాజకీయం చేయాలని చెప్పి మాట్లాడారు. కాబట్టి ఈ రోజున నేను ఈ విధంగా ఖండిస్తూ ఉన్నాను. భవిష్యత్తులో ఇక్కడ మరి తోట త్రిమూర్తులు గారిని కానీ, రాజశేఖర రెడ్డి గారు తనడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కానీ మరి ఆశీర్వదించడానికి నియోజకవర్గ ప్రజలే కాదు, స్టేట్ లెవెల్లో ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. సమయం వచ్చినప్పుడు మా తరపున మేము చెప్తా ఉన్నాం. చెట్టు బంధు సోదరులందరూ కూడా ఏ నిర్ణయం తీసుకుంటారో మరి చూస్తూ ఉండాలని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. నమస్కారం అండి. మరి మేలటూరు గ్రామంలో దొమ్మేటి వెంకటరెడ్డి గారి విగ్రహావిష్కరణలో కపిలేశ్వరం మండలంలో అభివృద్ధి జరగలేదని, మరి అభివృద్ధి జరిగిందో లేదనేది ప్రజలకు తెలుసు. తోట త్రిమూర్తులు గారు బీసీలకి పెద్దపీట వేసి ఆయన మంచి పదవులు ఇచ్చి అందరినీ ప్రోత్సహిస్తున్నారు. వైఎస్ఆర్ పార్టీ అంటేనే కుల మతాలకు అతీతంగా పార్టీ వైఎస్ఆర్ పార్టీ. అభివృద్ధి జరిగిందా లేదా అన్నది ప్రజలు గుర్తించారు, ప్రజలు చూస్తారు. మరి రాబోయే రోజుల్లో అది ప్రజలే దానికి ఆన్సర్ చెప్తారని, తోట త్రిమూర్తులు గారు అయితే మాత్రం అందరినీ బీసీకి పెద్దపీట వేసి ఆయన మరి బీసీ మహిళగా నన్ను మొన్న ఎంపీపీగా మార్చడం జరిగింది.